హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఆర్గానిక్ గార్డెన్లో వేసిన గొరుగుర ఆకుకూరని హార్వెస్ట్ చేస్తున్నారండి మా వారు. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో దొరుకుద్దండి ఆకుకూర. పల్లెటూరులో ఉన్నా సరే దొరకకపోవచ్చు చాలా ఏరియాల్లో. సిటీలో మరి దొరుకుద్దో లేదో ఐడియా లేదు, కానీ పల్లెటూరులో మాత్రం గొరుగుర చాలా బాగా దొరుకుద్దండి. దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎక్కడైనా దొరికినప్పుడు. మా వారు మా ఆర్గానిక్ గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నారు దాన్ని. చూసారా ఆ గురుగురిని ఎంత బుట్ట నిండా హార్వెస్ట్ చేస్తారు మా వారు. అంతా మా ఆర్గానిక్ గార్డెన్లో నుంచి హార్వెస్ట్ చేశారండి. చాలా టేస్ట్గా ఉంటుందంట. దీన్ని వండుకుంటే మిగతా ఆకుకూరలు వండే రీతిలోనే వండాలి. కాకపోతే తాలింపులో మాత్రం ఈ గొరుగురును కొద్దిగా ఎండు చేపలు ఎండు రొయ్యలు వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు మా వారు. దాని ప్రకారం రెడీ చేయమంటున్నారు. సరే, ఎప్పుడు రెడీ చేయలేదు, ట్రై చేద్దాం. ఎప్పుడు వేయలేదు ఇది గార్డెన్లోను. రీసెంట్గా ఎక్కడో పొలం వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు తెచ్చిపెట్టారండి. ఆ విత్తనాలని ఇలా చల్లాను అనమాట. విత్తనాలు తీసుకొస్తే అవి ఎలా చల్లానండి గార్డెన్లో. అవి అలా మొలిచినాయి అనమాట. సరే, గురుగురు కోసం పొలాల వెంబడి వెళ్ళడం ఎందుకు, ఆ గార్డెన్లో వేస్తేనే బాగుంటుంది కదా అని ఎలా జల్లితే అవి ఎలాగ వచ్చినాయి అనమాట. ఇప్పుడు వాటిని కవర్ చేయడానికి హార్వెస్ట్ చేశారు మా వారు. ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇది గురుగుర. గార్డెన్లో అక్కడెక్కడ చల్లాను. ఒక ప్లేస్లో చల్లుంటే బాగుండేది. సరే, ఎక్కడ వీలైతే ఎక్కడ ఎండ తగిలితే ఎక్కడ మొలుస్తుంది కదా అని అలాగా మొత్తం గార్డెన్ అంతా చల్లేసాను నేను. చూసారా, మా వారు ఇంకా ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ అన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నారు. హార్వెస్ట్ చేస్తే ఏమవుతుందండి, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయండి. మళ్ళీ ఎప్పుగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే మా వారు ఇలా హార్వెస్ట్ చేసేస్తున్నారు ఎక్కడైనా ఉన్నా సరే. గురుగుర హార్వెస్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆర్గానిక్ గార్డెన్లో. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఈ గురుగుర ఆకుకూర కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.